హాయ్ ఫ్రెండ్స్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే కామెంట్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు అవైలబుల్గా అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వెళ్తే ఢిల్లీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసే లావణ్యరావు అలియాస్ లావణ్య త్రిపాఠి జాబ్లో భాగంగా హైదరాబాద్కి అయితే వస్తుంది. లావణ్యకు క్లీనింగ్ అంటే ప్రాణం, ప్రతిదీ క్లీన్గా పర్ఫెక్ట్గా ఉండాలనుకునేలా ఓసీడీ ఉంటుంది. లావణ్య ఇంట్లో జ్యోతి పని మనిషిగా చేరుతుంది. హైదరాబాద్లో లావణ్య ఉండే అపార్ట్మెంట్లోనే వేరే ఫ్లాట్లో రోహిత్ అయితే ఉంటాడు. లావణ్య హైదరాబాద్ రాగానే కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అయితే పడుతుంది. కరోనా వల్ల తాను పనికి రాలేకపోతున్నానని ఈ విషయం రోహిత్కు చెప్పాలని లావణ్యను జ్యోతి అడుగుతుంది. దీంతో రోహిత్ ఫ్లాట్కు లావణ్య అయితే వెళుతుంది. అయితే ఆ విషయం చెప్పకుండా ఇల్లు గందరగోళంగా ఉంటే క్లీన్ చేస్తుంది. లావణ్య నిజం చెబుదామనే ప్రయత్నిస్తూనే చెప్పకుండా లక్ష్మి అనే పేరుతో రోజు రోహిత్ ఇంటికి అయితే వెళుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు లావణ్యతో రోహిత్ ప్రేమలో అయితే పడతాడు. మరి లావణ్య పని మనిషి కాదని తన పై ఆఫీసర్ అని రోహిత్కు తెలుస్తుందా? లావణ్య కూడా రోహిత్ని ప్రేమించిందా? నిజం చెబుతుందా? వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఎలా ఉందనే విషయానికి వస్తే ఓసీడీ అతి శుభ్రత కాన్సెప్ట్ పై 7 ఏళ్ల కిందట మారుతి డైరెక్షన్ చేసిన మహానుభావుడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ ఓసీడీ అనేది బాగా పాపులర్ అయితే అయ్యింది. అతి శుభ్రత వల్ల లావణ్యరావు లవ్లో ఫెయిల్ అవ్వడంతో ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో ఆమెకు శుభ్రత అంటే ఎంత పిచ్చో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ విశ్వక్. మెయిన్ స్టోరీలకు వచ్చేందుకు ఎక్కువ సమయం అయితే తీసుకోలేదు. లావణ్య హైదరాబాద్ రావడం, రోహిత్ను కలవడాన్ని మొదటి ఎపిసోడ్లోనే చూపించాడు. పని మనిషిగా చేసిన జ్యోతికి కూడా సింగర్ అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టి ఆ క్యారెక్టర్పై కూడా క్యూరియాసిటీని పెంచే విధంగా అయితే చేశాడు. ఉన్నది కొన్ని క్యారెక్టర్లే అయినా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బాగా చేశాడని చెప్పుకోవచ్చు. మరి పని మనిషి లక్ష్మిగా వచ్చే లావణ్యను అభిజిత్ ఇష్టపడడం, ఆమెకు వంట చేసి పెట్టినప్పుడు కాస్త ఫీల్ గుడ్గా ముందుకు సాగుతుంది వెబ్ సిరీస్. లక్ష్మి ఎవరో కనిపెట్టేందుకు జ్యోతి, యూట్యూబర్ అయిన తన తమ్ముడు కార్తిక్, వాచ్మెన్ సీను చేసే ప్రయత్నాల్లో ఫన్ జనరేట్ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. ఎమోషన్స్ కూడా న్యాచురల్గానే అనిపిస్తాయి. అయితే కామెడీ అనుకున్నంత లేకపోవడంతో ఈ సిరీస్లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. రోహిత్కు నిజం తెలియడం ఖాయమని ప్రేక్షకుల్లో ముందే అంచనా రావడం వల్ల అంతగా క్యూరియాసిటీని కలిగించదు. అయితే చివరి ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్ట్గా సాగుతుంది. లావణ్య రోహిత్ ఎలా కలుసుకున్నారు అన్నది ఆసక్తిగా చూపించుంటే ఇంకా బాగుండేది. ఇంకా నటీనటుల విషయానికి వస్తే లావణ్యరావు పాత్రలో లావణ్య త్రిపాఠి గారు సరిగ్గా సెట్ అయ్యారు. పాత్రకు ఆమె పూర్తి న్యాయం అయితే చేసింది. నటన పరంగా లావణ్యకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పుకోవచ్చు. రోహిత్ పాత్రలో అభిజిత్ కూడా బాగా నటించాడు. హ్యాండ్సమ్గా కనిపించడంతో పాటు పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. అభిజ్ఞ కూడా నటనతో ఆకట్టుకుంది. సలార్ ఫేమ్, హర్షరోహన్, మహేష్ విట్ట, ఝాన్సీ, హర్షవర్ధన్ తమ పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్గా లేకపోయినా కొన్ని ఫీల్ గుడ్స్ మూమెంట్స్ కోసం ఈ వెబ్ సిరీస్ను ఒకసారి అయితే చూడొచ్చు. లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, ఇంట్రెస్ట్గా లేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ కోసం ఈ వీకెండ్లో ఈ సిరీస్ని ఒకసారి ఈజీగా అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ అయితే ఇస్తా. సో నా ఎక్స్ప్రెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు అవైలబుల్గా అయితే ఉంది, జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.